హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వినాయక చవితి పండగకొచ్చేసి మాకు అందరికీ ముగ్గుల పోటీ అయితే పెట్టారండి. ఈ ముగ్గులన్నిటిలో ఏ ముగ్గుకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు అనేది కామెంట్ చేయండి. మాకొచ్చేసి పండగ అయిపోయిన మరుసటి రోజు వచ్చేసి వినాయకుని గుడి దగ్గర ముగ్గుల పోటీకి పేరు రాసుకొని ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారండి. ఇంకా మేము కానీ అక్కడికి వెళ్ళాము, పేరు ఫోన్ నెంబర్ ఇచ్చే వచ్చేసాము. వాళ్ళు వచ్చేసి శుక్రవారం రోజు వచ్చేసి ఉదయం 10 గంటలకి వీధిలో ముగ్గుల పోటీ అయితే పెడుతున్నాము, అక్కడ పోటీలో పాల్గొనండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. శుక్రవారం రోజు వచ్చేసి మాకు 12 గంటలైనా ఫోన్ రాలేదండి. ఇంకా పెడతారు పెట్రోలే అనుకున్నాము. సాయంత్రం మా అక్క కొడుకు వచ్చేసి 6కి అట్లా వచ్చాడండి. 6కి వచ్చి అక్కడ ముగ్గుల పోటీ పెడుతున్నారు, మీరు ఇంకా వెళ్ళలేదా అన్నాడు. వాళ్ళు వచ్చేసి మాకు ఫోన్ చేస్తామని చెప్పారు, ఇంకా చేయలేదంటే వాళ్ళు చేసింటారు. సరేలేరండి, ఇప్పుడు అందరూ కానీ ముగ్గులు వేస్తున్నారు, మీరు వేస్తున్నారు అని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాము. అప్పటికే మేము వెళ్ళేసరికి 6 అట్లా అయిపోయింది కదండి. అప్పటికే వాళ్ళందరూ కానీ ముగ్గులు అనేది వేశారు. ముగ్గుల పోటీ అనేది 5 నుంచి స్టార్ట్ చేశారండి. 5 నుంచి 7 వరకు అని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 6 అయిపోయిందండి. ఇంకా అక్కడ పేరు ఇచ్చాం కదండి, వాళ్ళని అడిగాము, ఫోన్ చేసింటామని చెప్పారు. సరేలే ఇప్పుడు వేయండి, మీకు వచ్చేసి ఇంకా 10 నిమిషాలు టైం ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఎలాగో అలాగా వేద్దామని చెప్పేసి నేను మా అక్క కూతురు ఇద్దరం కలిసి వేసామండి ఈ ముగ్గు అయితే. టైం వచ్చేసి 7 అయిపోయిన తర్వాత ముగ్గులందరినీ కానీ స్టాప్ చేసామని చెప్పారండి. ఎక్కడి వరకు వేసారో అక్కడి వరకు స్టాప్ చేసేయండి అని చెప్పారు. మాకైతే ఒక 10 నిమిషాలు ఇచ్చారండి. 7:10 వరకు ఇచ్చారనమాట. మాకు కానీ 7:10 అయిన తర్వాత ముగ్గును అనేది ఆపేయమని చెప్పారండి. ఇంకా సరే అని చెప్పి ఆపేసాము. ముగ్గులు వచ్చేసి ఎంతమంది అయితే వేశారో అంతమందికి కానీ వాళ్ళ ముగ్గు దగ్గర వచ్చేసి వాళ్ళకి గిఫ్ట్ అనేది అయితే ఇచ్చారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి వినాయక నిమజ్జనం రోజు ఇస్తామని చెప్పారు. వినాయక నిమజ్జనం వచ్చేసి ఆదివారం రాత్రిలో జరుగుతుందండి. అక్కడ వచ్చేసి వెండి కాయను, వినాయకుని వెండి విగ్రహం, అలాగే లడ్డు వేలం పాట వేస్తారండి. అక్కడ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. ఈ ముగ్గులన్నిటిలో ఏ ముగ్గుకైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు అనేది కామెంట్ చేయండి. ఈ ముగ్గుల పోటీ వచ్చేసి ఉదయం 10 గంటలకే పెడతామని చెప్పారు కదండి, అది వచ్చేసి వీధిలో పెడతామని చెప్పారు. వాళ్ళకు వచ్చేసి వీధిలో ముగ్గులు వేయడం కోసం పర్మిషన్ అయితే ఇవ్వలేదని చెప్పారండి. ఇంకా సరే అని చెప్పేసి పక్కన వచ్చేసి సాయిబాబా గుడి పక్కన కళ్యాణ మండపం ఉందండి. ఆ కళ్యాణ మండపంలో అయితే ముగ్గుల పోటీ అనేది అయితే పెట్టారనమాట. ఎంతమంది అయితే ముగ్గులు వేశారో అంతమందికి కానీ వాళ్ళ ముగ్గు దగ్గర వాళ్ళకి ఈ విధంగా పసుపు కుంకుమ గిన్నెలు, ఒక ప్లేటు ఉన్న ప్రైజ్ని అయితే ఇచ్చారండి. ఆదివారం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వినాయకుడిని వచ్చేసి వీధంతా కానీ మెరవిన్ చేశారండి. వాళ్ళు వచ్చేసి మెరవిన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మేము పూజకైతే అక్కడికి తీసుకెళ్ళామండి. అప్పుడు చెప్పారనమాట, మీరు అక్కడికి వేలం వేసే చోటుకి రండి, అక్కడ ప్రైజులు ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళామన్నమాట. మెరవిన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇక్కడ వచ్చేసి వెండి కాయను, అలాగే వెండి విగ్రహము, లడ్డు అనేది వేలం వేస్తారు. వేలం వేయకముందే ఫస్ట్, సెకండ్ ప్రైజ్లు అయితే ఇచ్చేసారండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ, సెకండ్ వచ్చేసి స్టవ్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి కుక్కర్ ఇచ్చారనమాట. మాకైతే మా ముగ్గుకు వచ్చేసి 3వ ప్రైజ్ వచ్చిందండి. ఈ గిఫ్ట్లంతా ఇచ్చేసిన తర్వాత వినాయకుని వెండి కాయను, అలాగే వెండి విగ్రహము, లడ్డు అనేది వేలం వేశారండి. ఇంకా వేలం అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ టపాసులు అనేది అంటించేశారండి. ఇంకా మా వాడైతే ఏడ్చేశాడు ఆ సౌండ్కి. ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం. మేము వేసిన ముగ్గుకి ప్రైజ్ వస్తుంది అనుకోలేదండి, ఎందుకంటే టైం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం కదండి వేయడానికి. అంతకు ముందే అందరూ కానీ బాగా వేశారు ముగ్గులు అయితే. కలర్స్ కానీ వాళ్ళకి షైనింగ్ ఉన్న కలర్స్ అంతా కానీ తీసుకొని వేశారనమాట. మేము వెళ్ళేసరికి కలర్స్ అంతా అయిపోయి మేము అప్పటికప్పుడు కలర్స్ అనేది కలుపుకొని వేసాము. ఈ 3 ముగ్గులకేనండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ముగ్గులన్నింటిలో మీకు ఏ ముగ్గు అయితే బాగా నచ్చింది, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చి రాగానే చూడండి, గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూపించు అని చెప్పాడు. సరే అని చెప్పి వాడి కోసం అనేసి ఇంకప్పటికప్పుడే గిఫ్ట్ అనేది ఓపెన్ చేసి చూపించేశానండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఊర్లో వచ్చేసి వినాయక నిమజ్జనం ఏ విధంగా జరుపుకుంటారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.